దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 12వ అధ్యాయం. ఒకానొక దినాన్న యేసు ప్రభు దగ్గరికి అనేక మంది తండోపతండులుగా రావడం జరిగింది. ఆ సమయంలో వారికి బోధ చేయవలసిన ఆయన ముఖ్యంగా తన శిష్యులకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పరిసయ్యులు అనే వేషధారణ అను పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వారు బయటికి మాత్రమే మంచివారుగా కనపడతారు కానీ లోపలంతా పులిసిన స్వభావం ఉంది అని వారి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు పరిసయ్యుల గురించి మాట్లాడాలి అనంటే, ఆ ముందు మాట్లాడిన మాటలు ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి కానీ పరిసయ్యుల గురించి కానీ ఆయన మాట్లాడినప్పుడు వారి స్వభావం ఏంటో శిష్యులు గ్రహించగలిగారు. అందుకనే జాగ్రత్తగా ఉండండి, మరి వాళ్ళ జీవితాలు కేవలం చెప్పేవాళ్ళుగా ఉంటారు, చేసేవారుగా ఉండరు, జ్ఞాపకం చేసుకోండి అన్నారు. వాళ్ళని బట్టి నువ్వు భయపడతావేమో, మీరు భయపడతారేమో, భయపడకండి. ఎందుకు అంటే వారు ఎలా ఉంటారు, ప్రాణం తీసేయాలని ఆలోచన చేస్తారు. అందుకని వాళ్ళకి భయపడద్దు. ఎవరికి భయపడాలో తెలుసా? మిమ్మలను నరకంలో పడదోయడానికి శక్తిమంతుడైన వానికి భయపడాలి అన్నాడు. అంటే నరకంలో పాడేయగలిగిన వాడు ఎవరంటే దేవుడే. కనుక భయపడితే దేవుడికి భయపడండి కానీ మనుషులకు భయపడవద్దు అని. కానీ నేటి దినాన్న దేవుడికి భయపడడం లేదు అని నేను చెప్పగలుగుతున్నాను. మనుషులకు మాత్రం విపరీతంగా భయపడుతున్నారు. ప్రతి క్షణం మనుషులు చూస్తున్నారనే ఆలోచనే తప్ప దేవుడు చూస్తున్నాడనే ఏమాత్రము భయం లేదు. అందుకనే రహస్యం అనేది ఏది బయలుపరచబడకపోదు. నువ్వు రహస్యంగా చేసేసి ఇది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు కానీ ఆ రహస్యంగా చేసినది ఏదైనా సరే ఒక దినాన బయలుపరచబడుతుంది. అది బయలుపరచువాడు దేవుడే. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు వెకిలి వేషాలు వేసి శరీర ఇచ్ఛలను నెరవేర్చుకొని నీకు నచ్చినట్లు బ్రతికి ఉండొచ్చు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు చేసిన ప్రతిదాన్ని దేవుడు చూపించబోతున్నాడు. కాబట్టి చాలా పవిత్రంగా బ్రతకవలసిన వారముగా ఉన్నాము. మీరు జ్ఞాపకం చేసుకోండి, 5 పిచ్చుకలు ఉన్నాయి, 2 కాసులకి అవి అమ్మబడతాయి. వాటిని దేవుని సెలవు చొప్పునే కిందన రావడానికి అవి వాళ్ళకి అమ్మడానికి కుదిరింది. కానీ మీరేమనుకుంటున్నారు అని అంటే, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి అని భయపడుతూ ఉంటారు. మీకు ఏమీ టెన్షన్ అవసరం లేదు. పరిచయాలు కానీ ఇతర వ్యక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా సెలవు లేకుండా ఏది జరగదు అని. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అన్నాడు. అందుకే భయపడద్దు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయట. అంటే ఎంత బాగా మన గురించి పట్టించుకుంటున్నాడు మన దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. తల ఊడిపోతుందని చాలా మంది భయపడతారు. దానికి షాంపూ కారణం అని, కొంతమంది వాతావరణం ప్రాబ్లం అని, నీళ్లు ప్రాబ్లం అని, జీన్స్ ప్రాబ్లం అని ఎక్కువ ఆలోచించేస్తున్నామని, జర్నీ చేసేవాళ్ళు అయితే హెల్మెట్ క్యాప్ పెట్టుకున్నామని అందుకే ఊడిపోతుందని భావిస్తారు. తల వెంట్రుక కూడా లెక్కల్లో ఉంది అని అంటే, ఒకవేళ తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి అంటే దైవ చిత్తమే. ఊడిపోతే ఊడిపోనియండి. ఎందుకంటే ఎక్కువ గుర్తుంటున్నాం మన దేవుడికి.
లెక్కెట్టాడు కదా, ఊడిపోయింది ప్రతిది గుర్తొస్తుంటది. ఫలానా బిడ్డకు 20 ఎంట్రుకలు ఊడిపోయాయని. అంటే నిత్యము గుర్తు చేసుకుంటున్నాడు మిమ్మల్ని. ధన్యకరమైన జీవితమే కదా ప్రభు దృష్టిలో మనం ఉండడం. అందుకని మనం దేని గురించి చింతించొద్దు. ప్రభు ఏం చెప్తున్నారంటే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోండి, నన్ను ఒప్పుకోకపోతే నేను పరలోకంలో దూతల ఎదుట నాకు తెలీదు వీళ్ళెవరు అని చెప్పి మాట్లాడతాను. ఈరోజు ప్రభుని ఒప్పుకోవట్లేదు. కేవలము ఆదివారపు క్రైస్తవులై ఏదో నామకార్థపు భక్తి భయం కలిగి ఉన్నారు కానీ పబ్లిక్ అంతా కూడా వీళ్ళు క్రీస్తుని ఎరగని వారే. వారికి ఉండినటువంటి ఏ అయితే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ చూసినప్పుడు వారు లోకస్తుల్లాగా ఉంటాయి వాళ్ళ పేర్లు, వాళ్ళ బ్రతుకులు. కానీ వాళ్ళు క్రీస్తుని కలిగిన వారని చలామణి అవుతున్నారు. దేవుణ్ణి ఒప్పుకోలేకపోతున్నావు. నమ్ముకున్నానండి, ఒప్పుకున్నానండి అని కాదు. నువ్వు సమాజంలో క్రీస్తుని కలిగిన వ్యక్తినని నిలబడగలగాలి. అన్నీ మారాలి. మారలేదు జీవితాలు, పరిస్థితులు మారలేదు. క్రైస్తవులు అనే విధానంలోనికి ఇంకా రాలేదు. మరి ఎప్పుడు మారతారో ఏంటో. ఒకడు అంటాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంట్లో డిస్కషన్ అవుతుంది నా సహోదరుడికి నాకుని, నువ్వు వచ్చి మా పిత్రార్జితం మా ఆస్తి పంపకాలు ఇవా అంటున్నాడు. యేసు ప్రభు అరట పంపకాలు వేయాలట. అనేవన్నాడంటే, నా పనిది కదా నాయన, మీ మీద నన్ను తీర్పరగా పెట్టినాడు ఎవడు, నన్ను పంచిపెట్టమని నువ్వు ఎందుకు అలాగంటున్నావు? ఎవడు నియమించాడు నన్ను మీ ఇంటి మీద అధికారిగా? నాకెందుకు వచ్చింది ఇది అంటూ లోకానికి మీరు సంబంధించిన వ్యక్తులు మీరు. అందుకే ధనానికి లొంగిపోక జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ డబ్బులు ఎక్కువైపోయి ఉంటాయి మీకు, అది మీకు క్షేమము కాదు. ఒకవేళ అన్యాయంగా డబ్బులు లాక్కుందామని ప్రయత్నం చేస్తావేమో, దానివల్ల మేలు కూడా కాదు. చాలా మంది ఆస్తి తగాదాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యలో ఇదే గొడవలు వస్తూ ఉంటాయి. అన్నదమ్ములు సర్వసాధారణంగా కలిసి ఉండడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. కారణం ఏంటి అంటే, ధనం, ఆస్తి, ఇల్లు, వస్తువులు భాగాలు తీసుకునే టైంలోనే డిస్కషన్స్ వచ్చేస్తాయి. ఎవరొకరొకరు త్యాగం చేయలేరు. పోన్లే మా అన్న కదా, మా తమ్ముడు కదా అనే ఆ మనసు ఉండదు. ఆడికి ఎందుకు 1 రూపాయి ఎక్కువ అవ్వాలా, నేనేం తక్కువ తిన్నాను, నేను ఆడు ఒకే తండ్రికి పుట్టలేదా, ఒకే తల్లికి కనలేదా మమ్మల్ని అని ఏవేవో మాట్లాడుతుంటారు. అవన్నీ వదిలిపెట్టు. 1 రూపాయి ఎక్కువ తీసుకుంటున్నాడు కదా, తీసుకొని తీసేసుకో, కాకపోతే ఇంకో రూపాయి నష్టం ఏంటి? నువ్వు గొప్పడు అవుతావు, దేవుడు మెచ్చుకుంటాడు. మీరు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ఆస్తి గురించి తగాదాలు ఎందుకు? పనికి మాలిన ఆస్తి. నీకు కష్టం వస్తే ఏం చేస్తుంది ఆస్తి? నీకు ఏదైనా నీరసం వచ్చి మంచం మీద పడితే ఏం చేస్తుంది ఆస్తి? అదే నీ సహోదరుడు ఉన్నాడు అనుకో, వచ్చి పరామర్శిస్తాడు, అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్తాడు, 1 రూపాయైనా ఖర్చు పెడతాడు, మా బ్రదరు ఇలాగ అయిపోయింది అని. అంతే తప్ప ఆస్తి గురించి గొడవ ఆడుకుని విడిపోతావా? అలాంటి ఆస్తి నీకు అవసరం ఉంటావా? అందుకనే ఏ ఆస్తి లేకపోతే బెటర్ ఏమో. ఉంటే ఏదో ఒకటి గొడవ వస్తుంది. ఎక్కడ ఏది పంచుకోవాలో, ఎలా ఏది తీసుకోవాలో అర్థం అవదు. అందుకే ప్రభు అంటాడు, ఒక వ్యక్తికి పొలం బాగా పండిందట. వాడు మనసులో అనుకుంటున్నాడు, నేను ఇప్పుడున్నటువంటి కొట్లన్నీ ఇప్పేస్తాను, పెద్ద కట్టించుకుంటాను, నా ధాన్యం అంతా అందులో వేసేస్తాను, బాగా ఆస్తిని సమకూర్చుకుంటాను కదా,
అప్పుడు నేను ఎలా అంటే నా ప్రాణమా తిను తాగు సుఖపడు అని అంటానని అనుకుంటున్నాడు. ఇంకా ఏమీ జరగలేదు. ఆ రాత్రి అతనికి కల వస్తుంది. ఆ కల్లో దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఏమవుతాయి? ఏదో ప్లాన్లు వేసావే, తినుము తాగుము సుఖించుము అంటాను. ఇంకా హాయిగా బ్రహ్మాండంగా పడుకో, తిను తాగు ఇష్టం జరగా ఉండు అంటానండి. ప్రాణంతో అన్నవే బాగా పండిందని. మరి ఇప్పుడు నీ ప్రాణం పోతే ఏంటి సంగతి అన్నాడు. ఇంకేముందంటే అయిపోయింది. ఎన్నున్నా ప్రాణం లేకపోతే దానివల్ల ఏంటి ప్రయోజనం? అందుకని ప్రభు ఏం చెప్తున్నారంటే, దేవుని విషయంలో ధనవంతుడవు, ఈ లోక సంబంధంగా కాదు అంటున్నాడు. ధనవంతుడు అనేది లోక సంబంధమైనది, కానీ దేవుని విషయంలో ధనవంతుడు అనే మాట చాలా ఆశ్చర్యకరమైనది. అదేంటి అంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అనే మాట కనబడుతుంది. వాడు చేసిన దానికట దేవుడు అతనికి ఉపకారం ప్రతిఫలం ఇస్తాడని ఉంటది. అంటే దేవుని విషయంలో ధనవంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? బేదవారికి పెట్టాలి. అప్పుడు దేవుని విషయంలో ధనవంతుడు ఉంటావు. కానీ పెడతావా? అన్ని నాకే కావాలనుకుంటారు చాలా మంది. అలాగూ దోచుకొని మరీ తినాలని ఆలోచన చేస్తారు మరి కొంతమంది. నీకున్న ఆస్తి పేదవారికి పంచిపెట్టు, నీకు మేలు కలుగుతుంది. ఒకరోజు యవనస్తుడు వచ్చి ప్రభుని అడుగుతాడయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే ఆజ్ఞలన్నీ పాటించాలి నాయనా అన్నాడు. ఓ, చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానయ్యా, వెరీ గుడ్. నిన్ను చూస్తుంటే, నీ మాట వింటుంటే నీ మీద నా ప్రేమ కలుగుతుంది అని అతను గమనించినప్పుడు ఆస్తిపరుడుగా కనపడ్డాడట. నాయనా, నీకున్న ఆస్తి అంతా కూడా ధనంగా మార్చి ఆ ధనాన్ని పేదవారికి పనిచేసేయి, నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం ఇస్తానంటే, వాడు మిగిలిన ఆస్తిపరుడు గనక దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. అయ్యయ్యో, ధనం ఉండడం బట్టే కదా పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు కలిమి విస్తరించుట చేత అది వానికి జీవము కాదు అంటున్నాడు. డబ్బులు ధనం పెరుగుతుంటాయి కొంతమందికి రోజు రోజుకి, అంతే దేవునికి దూరం అయిపోతారు. ఒకప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు 4 రూపాయలు వచ్చేటప్పటికి నెత్తి మీద కళ్ళు వచ్చేసాయా నీకు? వినయం లేదు, భక్తి లేదు, గౌరవం లే, ఆడంటే అంటే అనే వాళ్ళ లెక్కలెంతనో వచ్చేది. ఇంకా నయమే, పాస్టర్ గారన్నా చాలా పొగరు చూపించుంటారు. ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు అయ్యా ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు ఏం పర్లేదు, 4 రూపాయలు ఖర్చు వచ్చాయి కనుక రెస్పెక్ట్ లేదు, ఇంకా పోయింది. ఇంకా దేవజండు లేదు, ఎవడ లేదు, ఆడు నాకంటే ఏమి ఎక్కువేటి అనుకునే మనసులు ఉంటాయి చాలా మంది. వెర్రివాడ జ్ఞాపకం చేసుకో, వెర్రిదానా జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నీకు ఏదైతే కలిమి ఉందో అది దేవుని దయవలనని జ్ఞాపకం చేసుకో. నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే దేవుడు ఇచ్చాడు, అవసరమైతే తీసేయగలడు. కానీ నీలో గర్వం రాకుండా చూసుకో. నువ్వు దేన్ని, ఏముందని, ఎవరున్నారని, ఏముందని నువ్వు పొగరుతనం కలిగి ఉన్నావో నీ పొగరంతా అడిచేస్తాడాయన. నీ పొగరంతా అణచివేయబడుతుంది. గుర్తుపెట్టుకో, లెక్కలేనితనం, విర్రవీగితనం, అహంకారమైన మనసు, ఇగో దూరం చేసుకో. విధేయత, వినయం నేర్చుకో. దైవ భయం, భక్తి కలిగి ఉండు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప లోకాన్ని కోరుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని ఆశిస్తావా? ఎంత విచారకరం అది. దేవుని విషయంలో ధనవంతుడిగా ఉండమంటే లోకంలో ధనవంతుడిగా ఉండడానికి ఆరాటపడుతున్నావా?
చాలా విచారం. ఆయన తన శిష్యులతో ఇంకేలా చెప్తున్నాడు, మీరు ఏం తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని మీరేమి ఆలోచన చేయకండి. మీకు కావలసిన వాటన్నిటి విషయమే నేను చూసుకుంటాను. మీకు వస్త్రాలు కావాలని తెలుసు, ఆహారం కావాలని తెలుసు. అయితే మీరేమనుకుంటున్నారంటే వస్త్రాలు చాలా ప్రాముఖ్యం అనుకుంటున్నారు, ఆహారం చాలా ప్రాముఖ్యం అనుకుంటున్నారు. ఆహారం కంటే మీ ప్రాణం, వస్త్రముల కంటే మీ దేహం గొప్పవి కావా? కాకుల గురించి ఆలోచన చేయండి, అవి ఎత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకోలేదు, అయినా నేను పోషిస్తున్నాను కదా. మీరు అనేక పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? ఎందుకు వాటి గురించి ఆలోచన చేస్తున్నారు? ఒకవేళ నువ్వు చింతిస్తున్నావు, ఏమన్నా ఎత్తే పెరిగిపోతావా మూరుడు? బెంగ పెట్టుకుంటున్నావు, ఆరాట పడుతున్నావు, ఏమన్నా ఒక మూరుడు ఎత్తు పెరగలవా? నా సెలవు లేకుండా ఏమీ కానే కాదు. అందుకే మీరు చింతించవద్దు. పువ్వులు ఏమన్నా కష్టపడతాయా? దానికి అందం, అలంకారం ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు కదా, అంటే నేనే కదా. అందుకే మీరు ఈ లోక సంబంధమైన వాటి గురించి కలత చెందొద్దు. తాగడం, తినడం, ఉండడం గురించి వద్దు, ఆలోచన చేయొద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జనులు వాటి గురించి ఆలోచన చేస్తారు. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరేం చేయాలి తెలుసా? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి అని చెప్తున్నాడు. అప్పుడు మనకు అన్ని అనుగ్రహించబడతాయట. కానీ ఏం వెతుకుతున్నావు? ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతావు తప్ప పరలోక సంబంధమైన వాటిని వెతకలేకపోతున్నావు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించబోతున్నాడు. మధ్యాకాశానికి ఆయన వచ్చేటప్పుడు మనందరూ సిద్ధపడాలి. అందుకని ఆయన ఏం సెలవిస్తున్నాడు అని అంటే, ఒక ఇంటి యజమానుడు బయటికి వెళితే ఆ యజమానుడు ఎప్పుడొస్తాడా అని మెలకుగా ఉండవలసిన దాసులు నిద్రపోయేవారుగా ఉంటారేమో, అలా ఉండొద్దు, మెలకు కలిగిన వారుగా ఉండండి. ఆ దాసుల్లో ఎవడైనా యజమాని నాయకుడిగా ఉండుంటే యజమానుడు రావడం ఆలస్యమైందని వాడు ఒకవేళ తన తోటి దాసులను కొట్టి బాధ పెట్టి హింసించి ఉండుండదు. ఆ యజమానుడు వచ్చినప్పుడు వాళ్ళని ఊరికనే వదిలేడు, వాడు తల కూడా తీసేస్తాడు అని చెప్తున్నాడు. అంటే మనం ఎలా ఉండాలి? ప్రభు ఎప్పుడు వస్తున్నాడా అని మెలకువ కలిగిన వారిగా ఉండాలి. ఆయన రాకడకు సంసిద్ధమై ఎప్పుడు కూడా ఎదురు చూచేవారుగా ఉండాలి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది అపార్థం చేసుకుంటున్నటువంటి మాటలు ఇవే. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలన నేను కోరుతున్నాను. నేను పొందే బాప్తిస్మం ఉంది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. అంటే ఆయన మరణం పొందడం గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడట. ఆయన అంటాడు, భూమి మీద నేను సమాధానం కలుగు చేయవచ్చునని మీరేమి ఆలోచన చేయొద్దు, భేదాన్ని కలుగు చేయవచ్చాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5గురుంటే వేరు పడిపోతారు, 2 విరోధంగా ఉంటారు, 3 విరోధంగా ఉంటారు. తండ్రి కుమారుకి, కుమారుడు తండ్రికి, తల్లికి, కూతురికి, కూతురు అత్తకి, అలాగున ఒకరికొకరు విరోధం ఉంటది. నేనే ఆ విరోధం పెట్టడానికి వచ్చాను అన్నాడు. చాలా మంది ఈ వాక్యం అర్థం అవ్వక చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి గొడవలు పెట్టేవాడు మీ దేవుడే అంటున్నాడు. ఎవడో బుద్ధి లేనాడు. అసలు వాక్యమును అర్థం చేసుకోవడం రాదాలి. అక్షరార్థంగానే ఆలోచన చేయదు, ఆత్మీయంగా ఆలోచన చేయడానికి చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇంట్లో ఉన్నవారు ఒకరు యేసుప్రభువుని నమ్ముకుంటే మిగతా వాళ్ళకి విరోధం అయిపోతారు. అది విరోధం అంటే. అత్తగారిని నమ్ముకుంటది, కోడలు నమ్ముకోదు. కోడలు దేవుని నమ్ముకొని వస్తుంది, అత్తగారికి ఇష్టం ఉండదు. ఆ వాక్యం చెప్పాడు ఆయన. బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిదలాగా ఆలోచన చేస్తారు, వాళ్ళకి తెలియదు.
విరోధం పెట్టడానికి వచ్చాడనంటే విరోధం అయిపోతారు. ఎందుకు విరోధం అయిపోతున్నారు? అత్తగారు నమ్ముకుంది, కోడలు నమ్ముకోదు. కోడలు నమ్ముకుంది, అత్తగారు నమ్ముకోదు. కొడుకు నమ్ముకుంటాడు, తండ్రి నమ్ముకోడు. రేయ్, నా ఆస్తి నీకు కావాలంటే ఆ యేసుప్రభుని వదిలేరా అంటాడు. ఇంకోటి ఆ కులం తక్కువ దేవుడు నమ్ముకున్నాడు అంటాడు. గొడవ వాళ్ళిద్దరికి. ఇది చెప్తున్నాడు ఆయన. మీరు విరోధంగా మారిపోతారు. ఎందుకంటే నన్ను అంగీకరించలేరు వాళ్ళు. ఈరోజు సంఘంలో, సమాజంలో ఎందుకు ఈ వివక్షత కనబడుతుంది మనకి క్రైస్తవులంటే? ఎందుకు చచ్చిపోతున్నారు జనాలు ఇలాగా? ఎందుకు తెగ గింజుకుపోతున్నారు? యేసుప్రభు పేరెత్తితే చాలు అమ్మ బాబు అనిపించేసుకుంటున్నారు. ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళు యేసుప్రభుని అంగీకరించలేకపోతున్నారు. మొన్న జమీమా క్రికెట్ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి 7 పర్యాయాలుగా వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకి పోతే మనకొచ్చేలాగా ఆమె వంతు ప్రయత్నం చేసింది. గెలిచిన తర్వాత ఆమె ఎంతో సంతోషంగా థ్యాంక్ యూ జీజస్ అంది. దేవుడే నాకు సహాయం చేశాడంది. 127 పరుగులు తీసింది ఆవిడ. స్త్రీ ఎంత ఓపుకుంటుంది ఆవిడికి? కొన్ని గంటల సమయం నిలబడి ఆడేసిందంతే. అంత స్టామినీ దేవుడి వల్ల నాకు కలిగింది. దేవుడు ఇచ్చాడు నాకు విజయం అని దేవునికి వందనాలు చెప్తే కొంతమంది పనికి మాలిన వారు మతం 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 అంటారు. చి ఏదవల్లరా, మీకంటే పందుల నయం అనిపించింది నాకు. అది ఇంకా దరిద్రం తిని ఎడుతుంది. అది వీళ్ళు దరిద్రాన్నే దరిద్రం కంటే భయంకరంగా తింటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడాలో వారికి నోటంటే ఏమవుతుందో అర్థం కావటం లేదు. అసహ్యమైన నోర్లు. ఆవిడ మతం చెప్పిందా? నాకు విజయం ఇచ్చాడు నా దేవుడు అని వందనాలు చెప్పుకుంది. దానికి తప్పే ఉంది. అదే వేరే పేరేదని చెప్తే వాళ్ళందరికీ సంతోషం. యేసుప్రభుని ఎందుకురా అంగీకరించలేకపోతున్నారు? సత్యంగా బ్రతకాలని, వ్యభిచారం మానాల, జోదం మానాల, త్రాగుడు మారాల, లంచాలు మారాల, మోసం విడిచిపెట్టాల, అన్యాయం, దుర్మార్గం ఇదంతా పడదు. అందుకని యేసుప్రభుని అంగీకరించలేకపోతున్నారండి. అంగీకరించలేక ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. విరోధం అంటే ఈ విరోధమే తప్ప ఆయన ఒకరికొకరు గొడవలు పెట్టడానికి రాలేదు. ఈ విధంగా వ్యతిరేకం అయిపోతారు. నమ్మరు నన్ను అని చెప్పారు. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. ఈ రోజున ఆయన ఉద్దేశాన్ని గమనించి ఆయన వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. మీకు సూచనలు అర్థమైపోతాయి కదా. మేఘాలు కొంచెం మార్పు చేర్పులు అయితే వర్షం వస్తుంది, తుఫాను వచ్చేస్తుంది అని అంటారు కదా. నా రాకడు మీరు జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని చెరసాలకు తీసుకెళ్తారు. మిమ్మల్ని పెద్దల ముందు నిలబెడతారు. ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను మీతో ఉంటాను. జాగ్రత్తగా ఉండండి. ఏదో భయంకరమైన పరిస్థితులు మీకు సంభవిస్తాయి. అయినా పర్వాలేదు, నేను మీతో ఉంటాను, మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువారు ధైర్యాన్ని ఇస్తున్నారు. కనుక దేవుని వాక్య ప్రకారంగా మనం దేవుని బట్టి ధైర్యంగా ఉండి ముందుకు సాగుతాం. ప్రభు వాక్యం మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.